విశ్వక్సేన్ గారు అయితే లైలా మూవీతోని ఆడియన్స్ ముందరికి వచ్చేసారు. ఆడియన్స్ మాత్రం పెద్ద దెబ్బేశారని చెప్పుకోవచ్చు. లైలా మూవీతోని విశ్వక్సేన్ వస్తే ఆడియన్స్ మాత్రం గట్టిగా పంగనామాలు పెట్టేశారు. లైలా మూవీ ఎలా ఉంది మనందరికీ తెలుసు. థియేటర్లు మొత్తం ఏ టు జెడ్ ఏ థియేటర్లో చూసుకున్నా సరే, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, సో ఏ థియేటర్లో అయినా కావచ్చు, థియేటర్ మొత్తం 95% థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది. ఈ సినిమాకి దగ్గర వచ్చేసి ఒక 20-30 కోట్లు అయినా ఖర్చు పెట్టుంటారు ఈ సినిమా తీయడానికి. కాకపోతే ఒక 20-30 లక్షలు రావడం కూడా సినిమాకు చాలా కష్టం. ఇక నెక్స్ట్ విశ్వక్సేన్ పని ఏంది, అయిపోయినట్టేనా? కథ ముగిసిపోయిందా? ఇప్పుడు ఏ డైరెక్టర్ వస్తాడు సినిమా తీయనిక, ఏ ప్రొడ్యూసర్ వస్తారు పైసలు పెట్టనిక? ఇప్పుడు నేను లైలా సినిమాలో ఒక విషయం గమనించింది ఏంటంటే, ఆ సినిమాలో జొమాటోని హైలైట్ చేసిరు. ఏంటంటే ఒక జొమాటో డెలివరీ బాయ్ వస్తాడు, ఆ తర్వాత స్వీట్ ఇస్తాడు, ఆ తర్వాత ఒక ఫైట్లో మొత్తం 10 సార్లు చూపిస్తారు జొమాటో బోర్డ్ని. ఇక నెక్స్ట్ ఏంటంటే విశ్వక్సేన్ గారు ఇక ఎలాగో సినిమాలు ఇక మీరు చూసే ఇప్పుడు అటు ఇటుగా వైఎస్ఆర్సీపీని గెలుక్కుంటారు. తర్వాత ఇక ప్రతిదీ ఒక యాటిట్యూడ్ ఉంటుంది, మీకు పొగరు ఉంటుంది, బల్బు ఉంటుంది. సో అంటే ఇట్లా అంటారు ఇట్లా అంటారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంది అంటే జొమాటో డెలివరీ బాయ్గా జాయిన్ అవుతారా? ఏందో నాకు అట్టే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ సిచ్యువేషన్ మాత్రం మీరు డెలివరీ బాయ్గా వర్క్ చేస్తారేమో నాకు అనిపిస్తూ ఉంది. ఇదంతా పక్కన పెడితే సినిమా గురించి మాట్లాడుకుంటే, సినిమాలో వల్గర్ కామెడీ ఉంది అంతే. కామెడీ ఉంటే సో ఇప్పుడు మన సంక్రాంతికి వస్తున్న సినిమా ఎలా ఉంది, కామెడీ ఉంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైనా సరే కుటుంబంతో వెళ్ళి చూడగలిగిన సినిమా. ఈ లైలా ఎవరు చూడాలప్ప, మొత్తం వల్గర్ గలీజ్ సినిమా. ఎవరు చూస్తారు అంటే ఎవరిని ఉద్దేశించి ఈ సినిమా తీసారు కూడా నాకు అర్థం కావట్లేదు. సో సినిమా చూసిన వాళ్ళు మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. కాకపోతే చాలామంది చూడలేదు, మీరు ఏం కామెంట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. బట్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా చూస్తే సినిమా ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి. సినిమా చూడని వాళ్ళు ఎందుకు పోలేదు, ఎందుకు చూడలేదు అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ విశ్వక్సేన్ కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉంటే కొద్దిగా ఏ డైరెక్టర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ ముందరికి వచ్చే అవకాశం అయితే ఇప్పట్లో అయితే లేనే లేదు. సో చూడాలి మరి విశ్వక్సేన్ పరిస్థితి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది లైఫ్ అనేది.